హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారో? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గోదావరి తీరాన ఒక పాడుబడిన మేడ ఉండేది. దానిని కలువల మేడ అని పిలిచేవారు. రాత్రి 10 గంటల తర్వాత ఆ మేడ దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే అక్కడి గోడల నుంచి రక్తపు చుక్కలు జారి పడతాయని గ్రామస్తులు చెప్పేవారు. ఒకసారి ఎవరైనా లోపలికి వెళ్ళినా ఉదయం వారి శవం మాత్రమే బయటికి వచ్చేది. ఆ మేడలో అరిచే శబ్దాలు, గొలుసులు గలగలమని వినిపించే శబ్దాలు ప్రతి రాత్రి వినిపించేవి. ఎవ్వరూ నిజం తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. కానీ ఈసారి 3 యువకులు ఆ మేడలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. వారందరికీ ఒక విచిత్రమైన ఉత్సాహం, ఒక మర్మమైన ఆకర్షణ ఆ ఇల్లు వైపు ఉండేది. వారు మేడలో అడుగు పెట్టగానే నేల మీద రక్తపు మరకలు కనిపించాయి. ఒక గదిలో తల కత్తిరించబడిన విగ్రహం పడి ఉంది. ఆ విగ్రహం కళ్ళలోంచి ఎర్రటి కాంతి మెరుస్తూ వారిని గమనిస్తున్నట్టుండేది. అకస్మాత్తుగా ఒక ద్వారం తెరుచుకుని దానిలోంచి రక్తం ఉప్పొంగి ప్రవహించింది. 3 గోడలకి అతుక్కుపోయి బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ రక్తం కాళ్ళను పట్టుకుని లోపలికి లాగుతున్నట్టుండేది. ఒక్కసారిగా వారి వెనుక నుండి ఒక స్త్రీ గలం వినిపించింది. ఇక్కడికి ఎందుకు వచ్చారో అని వారు తిరిగి చూసేలోపే ఆ స్త్రీ ముఖం రక్తంతో పగిలిపోతూ శూన్య కళ్ళతో వారిని గమనిస్తుంది. ఆమె పొడవాటి జుట్టు రక్తంలో తడిసి నేల మీద లాగుతున్నట్టుండేది. ఒక్కసారిగా ఆమె తన గోళ్లను పొడిగించి ఒక యువకుడి ఛాతీని చీల్చేసింది. రక్తం గోడల మీద చిందింది. మిగతా 2 భయంతో వణికిపోతూ బయటకి పరిగెత్తారు. కానీ ప్రతి గది మరొక గదిలోకి తీసుకెళ్తుంది. వారు బయటికి వెళ్ళాలని తలుపు తెరిచారు. కానీ అది తిరిగి మొదటి గదికి తీసుకెళ్తుంది. మేడ మొత్తం ఒక రక్తపు మాయలో చిక్కుకున్నట్టుగా అనిపించింది. ఆ స్త్రీ శవాన్ని ఈడ్చుకుంటూ వారిని వెంబడించింది. తరువాతి క్షణం గోడలపై వేలాడుతున్న పాత చిత్రాలు ఒక్కొక్కటిగా రక్తం కార్చసాగాయి. వాటిలో ఉన్న మనుషుల కళ్ళు కదులుతున్నట్టుగా కనిపించాయి. ఒక చిత్రంలో నుండి ఒక చెయ్యి బయటికి వచ్చి ఒకరి మెడని బిగించింది. అతనికి ఊపిరాడక చనిపోయాడు. అతని నాలుక బయటికి వేలాడుతూ శవంలా పడిపోయింది. మిగిలిన యువకుడు ఒక్కడే ప్రాణాల కోసం పరుగు తీశాడు. కానీ ఆ మేడలో ప్రతి మూలలో రక్తం, కేకలు, చీలిన మాంసపు ముక్కలు కనిపిస్తున్నాయి. అతడు ఒక రహస్యమైన తలుపు తెరిచాడు. లోపల ఒక గది ఉంది. ఆ గదిలో వందల కొద్ది ఎముకలతో నిండిన బుట్టలు, తలలు వరుసగా నిలబడబెట్టాయి. వాటి నోళ్ల నుంచి రక్తపు ద్రవం జారి పడుతుంది. ఒక్కసారిగా ఆ ఎముకలు కదిలిసాగాయి. తలలు గిరగిరా తిరుగుతూ అతని వైపు వచ్చాయి. ఆ దృశ్యం చూసి అతడు భయంతో గదిలో మూలకు వెళ్ళిపోయి కూర్చున్నాడు. రక్తపు వాసన గట్టిగా ముక్కులోకి చేరి అతన్ని వాంతులు చేయించింది. ఇంతలోనే ఒక పెద్ద బావి కనిపించింది. ఆ బావిలో నుంచి మానవ చేతులు బయటికి వచ్చి రక్తంతో వేలాడుతున్నాయి. ఒక్కో చెయ్యి అతడిని లాగడానికి ప్రయత్నించింది. అతడు బయటపడడానికి ప్రయత్నిస్తుండగా ఒక తల బావి నుంచి ఎగిరి వచ్చి అతని భుజాన్ని కొరికేసింది. మాంసం తరిగి రక్తం ఉప్పొంగి పొంగిపడింది. అతడు నొప్పితో అరుస్తూ మేడంతా మారుమోగేలా చేశాడు. కానీ ఆ అరుపే అతనికి మరణ సంకేతమైంది. అతని శరీరాన్ని ముక్కలుగా చీల్చి బావిలోకి లాగేశారు. కాసేపటికి గది నిండా రక్తం మాత్రమే మిగిలింది. బయట ఉన్న గ్రామస్తులు మేడ నుంచి రక్తం ప్రవహిస్తున్న దృశ్యం చూసి భయంతో వణికిపోయారు. ఉదయం వరకు రక్తం ఆగలేదు. చివరికి సూర్యుడు ఉదయించినప్పుడు మేడ మళ్ళీ శాంతంగా కనిపించింది. కానీ లోపలికి వెళ్ళిన వారంతా శవాలుగా మాత్రమే బయటికి వస్తారని నిజమైపోయింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ 3 యువకులు మృతులే కాదు, వారు స్వయంగా దెయ్యాలుగా మారిపోయారు. వారి కళ్ళల్లో ఎర్రటి మంటలు వెలిగాయి. వారు ఆ మేడలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని వేటాడడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఆ మేడలో కేవలం ఒక్క ఆత్మ మాత్రమే కాదు, 4 దెయ్యాలు కలిసి ఉన్నాయన్నది నిజం. రాత్రి వచ్చిన ఒక యాత్రికుడు ఆ మేడలో ఆశ్రయం తీసుకోవాలని వెళ్ళాడు. అతడికి ఏమీ తెలియదు, కానీ తలుపు మూసిన వెంటనే గోడలు కదలసాగాయి. గోడల నుంచి రక్తపు చెయ్యలు బయటికి వచ్చి అతన్ని పట్టుకున్నాయి. అతడు తప్పించుకోవడానికి అరిచాడు, కానీ ఆ యువకుల ఆత్మలు వెనుక నుండి నవ్వుతూ అతని గుండెలోకి గోళ్లు దింపాయి. రక్తం గదంతా ఉప్పొంగి ఆ యాత్రికుడు మృతదేహమై కూలిపోయాడు. అయితే నిజమైన మలుపు ఇంకా ఉంది. ఆ మేడలో ఉన్న రక్తం నిజానికి ఒక యజ్ఞం భాగం. శతాబ్దాల క్రితం ఒక మాంత్రికుడు అక్కడ మానవ బలులను ఇచ్చాడు. అతని ఆత్మ ఇంకా బంధించబడి ఉంది. ప్రతి చనిపోయిన వాడి రక్తం ఆ మాంత్రికుడి శక్తిని పెంచుతోంది. ఒకరోజు పూర్తిగా శక్తి వచ్చినప్పుడు ఆ మాంత్రికుడు మళ్ళీ భూలోకంలోకి వస్తాడు. ఈ మేడ అతని కోసం రక్తం పీలుస్తూ ఉంటుంది. గ్రామంలో ఒక పూజారి ఈ విషయం తెలుసుకున్నాడు. ఆయన రాత్రి ఆ మేడ ముందు యజ్ఞం చేయాలని ప్రయత్నించాడు, కానీ లోపలున్న ఆత్మలు బయటికి వచ్చి అతని శరీరాన్ని నిప్పుల్లా కాల్చేశాయి. రక్తం ఆ పూజారి శరీరంలో నుంచి ఉప్పొంగి గాలి మీద ఎర్రటి పొగలా వ్యాపించింది. ఆ రోజు తర్వాత ఎవ్వరూ మేడ దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చేయలేదు. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ మేడ నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తాయి. రక్తం నది వలె బయటికి పారుతుంది. గ్రామస్తులు తమ ఇళ్లలో తలుపులు మూసుకొని భయంతో వణుకుతూ ఉంటారు. ఒకసారి రాత్రి ఆ మేడ దగ్గరికి వెళ్ళిన ఒక చిన్న బాబు మరుసటి రోజు రక్తపు బుట్టగా మాత్రమే కనిపించాడు. ఎవ్వరూ అతని శరీరం కనుగొనలేకపోయారు. కాలక్రమేణా మేడంతా శ్మశానంలా మారిపోయింది. దాని చుట్టూ పక్షులు, జంతువులు కూడా దగ్గరికి రాకుండా పోయాయి. ఆ ప్రదేశం ఎప్పుడూ ఎర్రటి మబ్బుతో నిండిపోతుంది. కొందరు దూరం నుంచి చూస్తే ఆ మేడ పైకప్పుపై రక్తంతో తడిసిన తలలు తిరుగుతున్నట్టు కనబడతాయి. ఎవరా మేడ దగ్గరికి వెళ్ళినా తిరిగి రారు. ఇప్పటి వరకు విన్న కథంతా ఒక మానవుడి ఊహ కాదు, అది నిజమే. ఎందుకంటే కలువల మేడ ఇప్పటికీ ఉంది. ప్రతి కొత్త మనిషి ఆ మేడలోకి అడుగు పెట్టగానే కొత్త రక్తం చిందుతుంది. కొత్త శవాలు మేడ గోడల్లో కలిసిపోతాయి. మీరు ఈ కథ వింటున్న సమయంలోనే ఆ మేడ మరొక కొత్త బలిని తీసుకుని ఉండొచ్చు. మీరు ఒకరోజు గోదావరి వైపు వెళ్ళినప్పుడు ఆ మేడ మిమ్మల్ని కూడా పిలిస్తే మీ రక్తం దాని గోడల మీద శాశ్వత మరగ్గా మారిపోతుంది.